ప్రైజ్ ద లార్డ్. మహనీయుడైన యేసయ్యకు స్తోత్రములు. మీకు నా ప్రేమ వందనములు. 2020 నవంబర్ 6వ తేదీ శుక్రవారం. యేసయ్య జీవపు మాట. 115వ కీర్తన 12వ చరణం. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. క్రీస్తునందు అత్యంత ప్రియులారా, మన యేసయ్య మనలని మరువని వాడు. అన్యజనుల మధ్యలో నిందాస్పదముగాను, శాపాస్పదముగాను, అవమానాస్పదముగాను, అపహాస్యాస్పదముగా ఉన్నావా? కృంగిపోకు. సమస్యలకు మన దేవుడు ఆకాశమందున్నాడు. తనకిచ్చ వచ్చినట్లు సమస్తమును చేయుచున్నాడు. నిరీక్షణతో, విశ్వాసముతో ఎదురుచూడు. మనలని మరువని దేవుడు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, కన్నవారు, కడుపున పుట్టినవారు, తోడబుట్టినవారు, ప్రాణ స్నేహితులు మరచిన, తన స్వరూపములో నిర్మించబడిన తన ప్రజలని తన నామమును బట్టి చూపిన ప్రేమ, చేసిన కార్యం మరువని దేవుడు మిమ్మును మీ కుటుంబమును కలిగిన సమస్తమును ఆశీర్వదించగల సర్వశక్తిగల దేవుడు. మిమ్మును అన్యజనుల మధ్యలో ఘనతాస్పదముగాను, ఆశీర్వాదాస్పదముగాను, మహిమాస్పదముగాను మిమ్మును నిలబెట్టి, వారే మీ గురించి యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని చెప్పుకునేటట్లు చేయును. ఆయన మనలని మరవకొండునట్లు దేవుని ధర్మశాస్త్రమును మరవకయుందుము. అనగా ఆయన ఆజ్ఞలు, విధులు, కట్టడలు, శాసనములను ఆచరించుచు అవలంబించుచు పాటించెదము. నిశ్చయముగా ఆయన మనలని మరువక అన్ని విధాలుగా ఆశీర్వదించి ఆయన రాజ్య వారసులుగా చేయునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసయ్య, మీకు స్తోత్రములు. మీరు మమ్మను మరవలేదు గనుకే మరొక దినము మేము చూడగలుగుతున్నాం. లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక పరిస్థితులలో మరిచిపోయేవారే. మీరు మమ్మలను మరవక మీ అరచేతిలో చెక్కుకొని మమ్మను అన్ని విషయములలో ఆశీర్వదించుచున్నారు. మీకు స్తోత్రం. మీ కొరకు అన్యజనులలో మమ్మను సాక్షిగా ఉంచి మహిమలో మీతో ఉండే భాగ్యము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. మిమ్మును మీ కుటుంబ సభ్యులను మరొక ఆయన ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.